పేరు చెబితేనే ఈ 30 కిలోమీటర్లలో ఉన్నోళ్ళు ఉచ్చబోస్తారు. అలాంటిది నా పేరు చెప్పుకోవడానికి భయపడేలా కొట్టాడు. మీ మనిషిని తెలిసినా కొట్టాడు సార్. అసలేం నీ ప్రాబ్లం నీతో కాదు, నీ ఆలోచనతోనే. రాష్ట్రంలో పండే పంట భూమి ఇంతుంది, రాళ్ళు రప్పలున్న భూమి ఎంతో ఉంది. మీ పైప్ లైన్ల కోసం దాన్ని ఉపయోగించాలే కానీ పండే పంట భూమి అది కాదు. నేను దిగినంత వరకు అది మ్యాటర్. అక్కడ దాకా రాకూడదనే పొలానికి పొలం ఇస్తానన్నా కుదరదన్నావు, డబ్బిస్తానన్నా వద్దన్నావు. భయపడితే భయపడతావని చెప్పి నీ కూతురుని తీసుకెళ్తే ఎవడితోనూ నా మనుషుని కొట్టిస్తావా? నా బ్యాక్గ్రౌండ్ టచ్ చేస్తే ఎలా ఉండదు తెలుసా? బాబు బాబు, నీకన్నా బాగా అరుస్తా, నీకన్నా బాగా కోస్తా. కాగితంతో పోయేదాన్ని కోద్దా తీసుకొచ్చి నువ్వే. ఎవడాడు? నేను అడిగినప్పుడు సమాధానం చెప్పతే ఏమవుతుందో తెలుసా? వాడెవడో మా వాళ్ళపై హీరోజం చూపెట్టినోడు ఎవడో కోస్తే వస్తుందా? నువ్వు అసలు మనిషివేనా? ఎవడో ఉంటున్నావే? వాడు మగాడు. మగాడివైతే ఈ అమాయకుల్ని కాదురా, వాణ్ణి టచ్ చేసి చూడు, బ్లడ్ కక్కిస్తాడు. 10 మంది వెనక నువ్వుంటావు, 10 మంది ముందు వాడు ఉంటాడు. అది చాలు నువ్వు జీరో, వాడు హీరో అనడానికి. పెద్ద మనిషి అయ్యా, ఏదో తెలియక జరిగిందయ్యా. పెద్ద మనిషి ఎవడో ఎవడా హీరో? ముద్దయ్యా ముద్దయ్యా, నీకు దండం పెడతానయ్యా. ఆడపిల్ల వదిలేయ్యా. అయ్యా అయ్యా అమ్మా అమ్మా, పారిపోమ్మా పారిపోమ్మా. ఈ నిజం కణ కణ కణ. ఎక్కడికి పోతావే? ఊరు మొత్తం కంట్రోల్లో తీసుకో. ఎవరు మాట్లాడినా వెనక్కి పారాయి. పెట్రోల్ పెట్రోల్. దాన్ని వదలద్దు. తీసుకోమ్మా, పర్లేదు తీసుకోమ్మా. ఆకలిగా ఉందండి.
నాన్న అంటే. గణని చూడకుండానే చచ్చిపోతానేమో అనుకున్నానండి. లేమ్మా, లేమ్మా, లే. నేను సమస్యని సాల్వ్ చేశాను అనుకున్నాను నాన్న, మొదలు పెట్టాను అనుకోలేదు. అప్పటికి అడిగాను నాన్న ఎవరిని ఉన్నారా అని, చెప్పలా. ఒక రైట్ చేస్తే రాంగ్ అయింది, ఒక రాంగ్ చేసినా సరే దాన్ని రైట్ చేస్తాను నాన్న. ఇంపాసిబుల్. నా ఎదురుగా సాక్ష్యం ఉంది, జరిగింది నాకు తెలుసు. ప్రాణం పోయింది నా ఫ్రెండ్ది, అయినా కనీసం అరెస్ట్ కూడా చేయించలేను తెలుసా. రాష్ట్రంలో పిచ్చి కుక్క కరిస్తే స్క్రోలింగ్ వేసే మీడియాకి ఇంతమంది హత్యలు జరిగినా తెలియలేదంటే అర్థం ఏంట్రా? తెలియనివ్వరు. తెలిసిన మరుక్షణం వాళ్ళ కంట్రోల్లో ఉన్న ఊరు శ్మశానం అయిపోద్ది. ఈ విషయం తెలిసిన ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరు రియాక్ట్ కూడా అవ్వర్రా. పవర్ని సిస్టమ్ని ఎలా వాడాలో వాళ్ళకి తెలుసు. అందుకే అంత అడ్డసుడిగా రోడ్డు మీదకి వస్తున్నారు. జరిగిన దానికి ఏం చేయొచ్చు అనేది కాదురా, ముందు ఆ ఊరిని, ఈ అమ్మాయిని ఎలా కాపాడాలి, అదే నా భయం.